నమస్తే P9 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సంత మాగులూరు మండలం మక్కెనపాలెంలో గ్రామ సచివాలయ భవనానికి భూమి పూజ పాల్గొన్న ఇంధన మరియు అటవీ శాఖ మంత్రి బాలినేని దిశ అత్యాచారాన్ని ఖండిస్తూ నగరంలో నిరసన ప్రదర్శనలు టీడీపీ హయాంలో ప్రభుత్వ పథకాలు అన్ని ఒక పార్టీ వారికే ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ఇంధన అటవీ శాఖ మంత్రి విమర్శించారు సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో గ్రామ సచివాలయ భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామ సచివాలయ భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దెంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే చెంచు గరటయ్య, గ్రామస్తులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ సచివాలయం శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ వనమహం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ రావాలి, ఈ చెట్లు నాటాలి, ప్రదేశ పరిరక్షణ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈ వనమహం కార్యక్రమం గ్రామాలు పెట్టడం అనేది మరి కృష్ణ చైతన్య గారు చేసినటువంటి కార్యక్రమానికి నేను అభినందిస్తా ఉన్నా. మరి ప్రతి గ్రామంలో ఆయన వనమహం కార్యక్రమం పెట్టాలన్నందుకు అభినందిస్తూ మరి ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసేదానికి సన్నద్ధమై మరి గ్రామ సచివాలయాలన్నీ కూడా మొదలుపెట్టడం జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ప్రతి గ్రామానికి సచివాలయం ఏర్పాటు చేయడం అనేది ఎక్కడ కూడా ఒకేసారి చేయటం అనేది సామాన్యమైన పని కాదు. అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు సచివాలయాలు ఏర్పాటు చేసి దాంట్లో ఉద్యోగాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సచివాలయాల వల్ల మీరు ఎక్కడో బయటికి పోవాల్సిన పనిలే, ఈ సచివాలయంలో ఉన్నటువంటి ఈ ఆఫీసర్లే మీ పనులన్నీ కూడా దగ్గర నుండి చేసేదానికి సన్నద్ధమవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానితో వాలంటీర్లు ఉన్నారు. మరి ఇప్పుడే చైతన్య గారు చెప్పారు, వాలంటీర్ల విషయం వాలంటీర్లే చేతుల్లోనే ఉంది గ్రామ పరిస్థితి. మిమ్మల్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు మీ చేతిలో పెట్టారు గ్రామాలని. కాబట్టి మీరు వాలంటీర్లు కూడా అందరూ కూడా సక్రమంగా మరి ప్రజలకి వాళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరినీ కూడా వాలంటీర్ల ద్వారానే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఒక పార్టీని చూడద్దు, ఎవరు పేదవాడు ఉంటే, ఎవరికి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇచ్చేదానికి మనందరం కూడా కంకణబద్దులు ఉండాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక ఇల్లు ఇవ్వాలన్నా, ఒక పెన్షన్ ఇవ్వాలన్నా పార్టీ చూసేవాళ్ళు. కానీ అలనాడు రాజశేఖర రెడ్డి గారు పెన్షన్ ఇచ్చేటప్పుడు కానీ ఇల్లు ఇచ్చేటప్పుడు కానీ పార్టీని చూడకుండా ఇచ్చడం జరిగింది. అలానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తా ఉన్నాడు, మన పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళందరికీ ఇద్దాం, పార్టీలను చూడొద్దని చెప్పి జగన్మోహన్ గారు చెప్పారు. కాబట్టి వాలంటీర్లు అందరూ కూడా నిష్పక్షపాతంగా ఎవరు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు కానీ వాళ్ళకి రావాల్సిన పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా రాపించండి. తప్పకుండా వాళ్ళకి ఇచ్చేదానికి మనం అనుకోటి చేద్దాం. తప్పకుండా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా మనం ఇచ్చాం కాబట్టి మన పార్టీకి మారుతారని కూడా సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా చూడండి. ఆయన ఎలక్షన్స్ ముందుల పాదయాత్ర చేసినప్పుడు నవరత్నాలు కార్యక్రమాన్ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మద్దిపాడు మండలం మల్లవరం వద్ద ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు. ప్రాజెక్టులో నీటి నిల్వ, పెండింగ్ పనులు మరియు పలు అంశాల గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ షణ్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ లేదు మొన్నే 2 days బిఫోరే తమరు నీవు కూడా అప్రూవ్ జీపీఎల్ ఈ విషయంలో యాక్చువల్గా 2 days బిఫోరే కరెక్ట్గా జీవో చూసాను. ఈ 11.27 సెంట్స్కు హైకోర్టు డైరెక్షన్ ప్రకారం వాళ్ళ ఏమన్నా ఒక డైరెక్షన్ ఉందా? దీని కూడా ఒక మెయిన్ పిటిషన్ ఉందా? సార్ మెయిన్ పిటిషన్ సార్. ఇప్పుడు డబ్ల్యూఏలో WP number 5336/2008 number sir. Writ of
recommended finally legislature to engineering channel provide English will నుంచి 21.975 కిలోమీటర్ పోతుందా అక్కడ ఆఫ్టర్ పోతుందా ఇదంతా కవర్ అయిపోయింది సార్ ఇక్కడ దుద్దుకు స్టార్ట్ అయ్యింది సో దుద్దుకు విలేజెస్ ఓన్లీ కోర్టుకి వెళ్ళారు సార్ And we have sent a proposal to government recommending the objections whatever that is final sir 15 section 53 ప్రకారం ఆ ప్రాసెస్ లో లాస్ట్ ఎలక్షన్స్ వరకు మేడం గారు స్లైట్ అలైన్మెంట్ చేంజ్ అయ్యింది స్లైట్ అలైన్మెంట్ చేంజ్ అయ్యింది అది 11.27 సార్ అగైన్స్ 8.10 cents గవర్నమెంట్ ఇంజనీర్స్ అట్లాగే స్పెషల్ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ రెవెన్యూ ఆఫీసర్స్ అందరితో జాయింట్ కలెక్టర్తో రివ్యూ చేశాము. రిజర్వాయర్లో ఈసారి అదృష్టవశాత్తు వాటర్ సర్ప్లస్ అయ్యి సముద్రంలో కలుస్తుంది. మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము కురిసిపాటిది రెడీ అయ్యి ఉంటే దాంట్లో కూడా మనం నింపుకొని ఉండొచ్చు వాటరు. అయితే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని R&R ఇష్యూస్ కూడా ఉన్నాయి. అట్లాగే మేజర్స్ సంబంధించి రైతులు కొద్దిగా అలైన్మెంట్ ఇష్యూస్ అట్లా మా దృష్టిలో పెట్టి కోర్టుకు వెళ్ళడము అట్లా దానివల్ల కొంత ల్యాండ్ ఎక్విజిషన్ అక్కడక్కడ పెండింగ్ ఉంది. దానివల్ల ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. అంటే లాస్ట్ స్టేజ్ వరకు నీళ్ళు ఇవ్వాలంటే ఈ మధ్యలో ఈ గ్యాప్స్ అన్నీ కూడా రిజాల్వ్ చేయాలి. సో టోటల్గా ఈరోజు అన్ని విషయాలన్నీ ఐడెంటిఫై చేశాము, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి. వీటిల్లో కొన్ని విషయాల్లో కోర్టులు ఉన్నాయి, మరికొన్ని విషయాలు గవర్నమెంట్ నుంచి క్లారిఫికేషన్స్ లేదా అప్రూవల్స్ రావాల్సి ఉంది. మరికొన్ని స్పెషల్ కలెక్టర్ లెవెల్లోనే యాక్షన్ తీసుకోవాలి. అన్ని ఇష్యూస్ని ఒక నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధిలో పరిష్కారం చేస్తే ఈ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి. అట్లాగే మరి కుర్సిపాడు లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మరి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ముఖ్యంగా మేజర్స్ సంబంధించి బాగా పెండింగ్ ఉంది. అట్లాగే రిజర్వాయర్ దగ్గర కూడా ఓ 3-4 ఎకరాలు పెండింగ్ ఉంది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని కూడా లాజికల్ ఎండ్కి తీసుకునే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకున్నాము. సో ఈ రకంగా ఈ గుండ్లకమ్మ రిజర్వాయర్ పరివిలో ఉన్నటువంటి ఈ అన్ని ఇష్యూస్ని త్వరితగతిన రిజాల్వ్ చేసి సూర్యశ్రీ దివ్యాంగుల ఆధ్వర్యంలో స్థానిక కర్నూలు రోడ్లోని వారి ఆశ్రమం వద్ద డాక్టర్ దిశ మీద జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ దివ్యాంగుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. దిశకు న్యాయం జరగాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని వారు నినదించారు. ఈ కార్యక్రమానికి నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు మరియు దివ్యాంగులు పాల్గొన్నారు. శిక్షించండి, మహిళలపై అత్యాచారాలు చేసే నిందితులను మహిళలపై అత్యాచారాలు చేసే రాక్షసులను నారులపై అత్యాచారాలు చేసే రాక్షసులను జోహార్ ప్రియాంక రెడ్డి, జోహార్ ప్రియాంక రెడ్డి. సిగ్గు సిగ్గు మహిళలపై అత్యాచారం, సిగ్గు 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 చిన్నారులపై అత్యాచారం. బంగారు బొమ్మలు ఆంధ్రావని అందాల వనితలు బలవుతున్నారు, నేటి పిల్లలు ఊపిరదులుతున్నారు, మన ఆడపిల్లలు బలవుతున్నారు, నేటి పిల్లలు. సంచలనం వచ్చింది. ఇవాళ తల్లిదండ్రులు అమ్మాయిని బయటికి పంపాలంటే భయపడే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వాల్లో జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కూడా నిర్భయ కాడి నుంచి ఈనాటి వరకు సరైన శిక్షలు పడకపోవడం వల్ల ఇటువంటి దుర్మార్గులకి, కామాంధులకి లెక్క లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవాళ పుట్టే బిడ్డ కాడి నుంచి సరిపోయే ముస్లిం వారి వరకు వదలకుండా దుర్మార్గాలు, అత్యాచారాలు జరుగుతుంది. మనందరం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఘటన మీద
పార్లమెంటు కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రత్యేకంగా మహిళల అత్యాచారాల మీద సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఈ దుర్మార్గాల్ని ఫాస్ట్ ట్రాక్ ద్వారా శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఈ అత్యాచారాలు ఆగవని మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఘటన జరిగినప్పుడు సానుభూతి చూపడం, రకరకాలుగా మాట్లాడటం కాకుండా చట్టం తీసుకొచ్చి వెంటనే శిక్ష పడే విధంగా ఉండాలి. ఏ దుర్మార్గులైతే ఆ అమ్మాయిని కాల్చి చంపారో ఆ దుర్మార్గులు కాల్చే విధంగా చట్టం తీసుకొచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడే మిగతా ప్రజానికి భయగలుగుద్ది. ఇవాళ టీవీల్లో సినిమాలు వస్తున్న అసభ్య ప్రత్యాదరణ పడుతూ మద్యపానం కూడా ఒక రకంగా శిక్షించాలని మనందరి తరఫు నుండి నేను కోరుకుంటున్నాను. ఏ చట్టాలు వచ్చినా ఏమొచ్చినా మహిళలకు సేఫ్టీ లేకుండా పోతుంది. 2005లో జరిగిన నిర్భయ హత్య కేసులో నిర్భయ చట్టం ఒకటి తెచ్చారు, కానీ ఆ చట్టం ఏ పని కూడా చేయలేకపోతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి జరిగినప్పటికీ వారి తరఫు నుండి వదిలిపెట్టండి అనే ఇలాంటి మాటలు చాలా వింటున్నాం. కాబట్టి మనందరం ఈరోజు ఈ ప్రియాంక రెడ్డి గురించి ఇలా చేయడం అనేది, అసలు ఒక ఆడపిల్లను ఇలా ఎలా చేస్తారో ప్రభుత్వాలే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం సైలెంట్గా ఉండడం వల్ల మానవ మృగాల చేతిలో అమానుషంగా బలవుతున్న మహిళలకు న్యాయం జరగాలని, హంతకులకు తక్షణమే మరణశిక్ష విధించాలని ఏఎస్ఎఫ్ ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చి సెంటర్లో మానవహారంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఫాస్ట్గా మనం వ్యవహరించాలి, ఫాస్ట్గా దోషులను శిక్షించాలని మేము కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రియాంక రెడ్డి అతి క్రూరంగా చంపడం జరిగింది. అదేవిధంగా మానస టేకు లక్ష్మిని కూడా కొద్దిగా పట్టించుకోవాలని మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మానసాని పుట్టినరోజు నాడు, ఇంటర్మీడియట్ చదువుతున్న మానసాని పుట్టినరోజు నాడు ఒక విద్యార్థి తీసుకువెళ్ళి అతి క్రూరంగా వాళ్ళ ఇంటి పక్కన ఒక పాడుబడిపిన ఒక ఏరియాలో అమ్మాయిని క్రూరంగా అతి దారుణంగా చంపి అత్యాచారం చేయడం జరిగింది. అదేవిధంగా టేకు లక్ష్మి సంచార జీవనం చేస్తున్న టేకు లక్ష్మి కొమరం భీం జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన టేకు లక్ష్మిని కూడా అతి క్రూరంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది. అత్యాచారాలు చేయడానికి కారణాలని అన్వేషించాలని ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేరెంట్స్ కూడా విద్యార్థులు కాలేజీకి వెళ్ళిన కాడ నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు, ఫోనుల్లో ఏం పనులు చేస్తున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత చదువు మీద ధ్యాస ఉంటుందా లేకపోతే ఫోనుల్లోనే ఎక్కువ గడుపుతూ ఉన్నారనేది మీరు ఖచ్చితంగా శ్రద్ధ వహించాల్సిన సమయము ఆసన్నమైంది. ఈ అత్యాచారాలు చూస్తుంటే రానున్న కాలంలో ఒక దేశం అంతటా క్రూరంగా మానవ మృగాలు తయారయ్యే విధంగా ఈ విధంగా ఈరోజు సమాజం ఉంది. చదువుతున్నాను. ప్రియాంక రెడ్డి, మానస టేకు లక్ష్మిల అత్యాచారాలు దండించాలని కోరుతున్నాను. ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది, రక్షణ ఉండాలని చెప్పి TV9 వాళ్ళని కోరుతున్నాము. ఆడవాళ్ళకి రక్షణగా ఉండాలని చెప్పి అందరిని కోరుతున్నాను. ప్రియాంక రెడ్డి వాళ్ళని విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ బైఠాయించి ధర్నా చేపట్టారు.
అడగారు బాబు, బెదిరించట్లేదు. స్టూడెంట్స్ బెదిరించారు. మీరు వస్తే మీరు స్కాలర్షిప్లు రీయింబర్స్మెంట్ దానికోసం మనం పోరాటం చేయాలి. ఎక్కడైనా సరే. కాబట్టి మనమేమి ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మేమేమి కొంచెం కోరికలు అడగట్లా. గత సంవత్సరం నుంచి స్కాలర్షిప్ రీయింబర్స్మెంటింగ్లో ఉంది. దీని కారణంగా కాలేజీ యాజమాన్యాలు అప్పుల్లో కూరుకొని పోయారు. హాల్ టికెట్ మీద సంతకం పెట్టాలన్నా, సర్టిఫికేట్లు ఇవ్వాలన్నా పెద్ద ఎత్తున ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రీయింబర్స్మెంట్ మీరు కట్టి ఈరోజు మీకు కావాల్సినవి తీసుకోమని అని చెప్పి విద్యార్థులను ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అట్లానే విద్యార్థులు చదువుకునే హాస్టల్లో కూడా గత 6 నెలల నుంచి కాస్మెటిక్ ఛార్జెస్ సైతం కూడా పెండింగ్లో ఉన్నాయి. అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారం చేయాలని అనేక దఫాలుగా ఆందోళన చేసాం, పోరాటాలు చేసాం, అర్జీలు ఇచ్చాం, అధికారులకు విన్నవించాం. అయినా ఈరోజు చెవిటి వాటి ముందు శంఖం ఊదినట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ని విడుదల చేయాలి, రీయింబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలి. లేని పక్షంలో ఇదే నెలలో జిల్లా వ్యాప్తంగా బంధుకు సైతం కూడా మేము పిలుపునిస్తామని ఇదే తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పోలీస్ యంత్రాంగం కూడా విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి సహకరించాలి. మేమేమి దొంగలం కాదు, దోపిడీదారులం కాదు, హంతకులం అంతకంటే కాదు. మాకు చదువులు చెప్పండి, మమ్మల్ని అభివృద్ధి చేయండి అని చెప్పి కోరుతా ఉన్నాం. దానికి సైతం కూడా విద్యార్థుల్ని జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ విద్యార్థులకి స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ ఈరోజు 50 కోట్ల వరకు మన ప్రకాశం జిల్లా వ్యాప్తంగానే పెండింగ్లో ఉంటూ ఉన్నాయి. ఈ స్కాలర్షిప్ని రీయింబర్స్మెంట్ని విడుదల చేయాలనేది మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో ఏర్పడ్డ ప్రభుత్వం కానీ ఈ సంవత్సరం ఏర్పడ్డ ప్రభుత్వాలు కానీ ఏది విద్యార్థులను పట్టించుకోకుండా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఒకటి యూనివర్సిటీ, కాస్మెటిక్ ఛార్జీలు వీటన్నిటి పెండింగ్లో ఉంచుకొని ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నాం, విద్యారంగానికి తోడ్పడుతున్నాం. విద్య దీవెన, అన్న దీవెనను అనేక అబద్ధాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మేము ఎస్ఎఫ్ఐగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే విద్యారంగానికి మీరు హామీలు ఇచ్చారో, ఏదైతే విద్యారంగాన్ని మేము డెవలప్ చేస్తామని హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ వెంటనే విడుదల చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామీణ చేనేతల అమ్మకం మరియు ప్రదర్శన స్థానిక ఫ్యాన్సీ గుడ్స్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన మహిళలను ఎంతో ఆకర్షిస్తుంది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలతో ఉన్నాయని కొనుగోలుదారులు తెలియజేశారు. ఈ డిసెంబర్ 15 వరకు నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలియజేశారు.
ధరలకే ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని చేనేత కార్మికులకి మరియు అదేవిధంగా డ్వాక్రా మహిళలకి ఈ ప్రదర్శన తిలకించే వారికి ఎంతో కొంత చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాము. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంత మాగళూరు మండలం మక్కెనపాలెంలో గ్రామ సచివాలయ భవనానికి భూమి పూజ. పాల్గొన్న ఇంధన మరియు అటవీ శాఖ మంత్రి బాలినేని. దిశ అత్యాచారాన్ని ఖండిస్తూ నగరంలో నిరసన ప్రదర్శనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.